పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బియాటిట్యూడ్స్ అంటారు, ధన్యతలు. ఎవరు క్రీస్తు స్వరూపులకు మారుతారు, ఎవరు ధన్యులు అని అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు. అలాంటి వారిది పరలోక రాజ్యం. అదే కదండి, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యానికి సిటిజన్షిప్ ఏంటి? ఆ సిటిజన్షిప్ సంపాదించుకోవాలనంటే, పరలోక రాజ్యానికి చేరాలనంటే, యేసు ప్రభుతో సదాకాలం మనం ఉండాలనంటే, ప్రభునందు ప్రియులారా, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. దీనత్వం అనేటువంటి దీన మనస్సు అనేది మనం ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు స్వరూప్యం మీ యందు ఏర్పడాలంటే, క్రీస్తు ప్రభువారు ఎలాగూ మారిపోయాడో, క్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా జీవించాడో అదే రకముగా ఆత్మ విషయంలో మనం దీనులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే మన ప్రభువే దీనుడు. ఆయన ఎవరండి? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువారు ఎవరని రాయబడి ఉంది? జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా సంతోషించండి, నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, ఎవరమైనా దీనుడు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలాగొచ్చాడయ్యానంటే, దీనుడుగా ఆయన వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, అధికారం గలవాడయిండి కూడా, సింహాసనం మీద కూర్చుండవలసిన వాడయిండి కూడా, దీనుడుగా, నిరాడంబర జీవిగా, ఏమీ లేనివాడుగా, రిక్తుడుగా, ఎంత దీనత్వాన్ని ఆయన చూపించాడు. ఆయన జన్మలో దీనత్వం, ఆయన బ్రతుకంత దీనుడుగా, ఆయన గుర్రం మీద రావలసినటువంటి దేవుడు, ఆయన ఒంటి మీద ఊరేగవలసినటువంటి దేవుడు, లేకపోతే ఆ యేసు ప్రభువారు ఏనుగు మీద, అంబారి మీద ఆయన కూర్చోవచ్చు, కానీ దీనుడుగా గాడిద మీద కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే యేసు ప్రభువారు ఎంతగా దీనత్వాన్ని చూపించాడు. అసలు దీనత్వం అంటే ఏంటి పాస్టర్ గారు, ఎలాగుండాలని మీరు అడిగితే, దీనత్వానికి వ్యతిరేకం ఏంటి చెప్పండి? అహంకారం, గర్వము, ప్రౌడ్నెస్. అహంకారులు నాకు అసహ్యం అన్నాడు దేవుడు. దీనత్వానికి ఆపోజిట్ ఏంటంటే గర్వము లేక అహంకారం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో ప్రభువారు చెప్తున్నారు 8వ అధ్యాయం 13వ వచనంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూసినట్లయితే, గర్వమును అహంకారమును దుర్మార్గతయు, కుటిలమైన మాటలు నాకు అసహ్యం, గర్వస్తులు నాకు అసహ్యము. దేవునికి అసహ్యమైంది ఏంటంటే దీనత్వం కోరుకుంటున్నాడు. ఆయనకు అసహ్యమైంది ఏంటంటే గర్వం. గర్వము, ఇంకోటి ఏంటంటాడు ఆయన, అహంకారం దేవునికి ఇష్టం లేదండి. అలాంటి వాటిని దేవుడు సహించలేడు. ఒకవేళ నువ్వు గర్వంగా ఉన్నావేమో, దేవుడు నీ ఆత్మలో, ఇన్నర్ సైడ్, నీ ఆత్మలో నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దీనుడుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, 40 దినాలు ప్రార్థన చేస్తున్నావేమో, యేసు క్రీస్తు రూపంలోకి నువ్వు మారిపోవాలంటే దీనత్వం అనేది నువ్వు ధరించుకోవాలి. నీ ఆత్మలో, నీ హృదయంలో, ఇన్ స్పిరిట్ నీ ఆత్మ దీనత్వంగా ఉండాలి. ఆయన అహంకారుల్ని ఎదిరించాడట. అహంకారం గల మనసు అంటే ఆయనకి ఇష్టం లేదట. ప్రభునందు ప్రియులారా, ఇంకా అంటాడు, నాశనానికి ముందు 16వ అధ్యాయం 18వ వచనం, అదే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోటకు ముందు. కాబట్టి అమ్మా, మీ హృదయాల్లో ఏముండకూడదండి? అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. నేనే గొప్ప, నేనే అన్నిటికీ ముందుంటాను, నాకు నువ్వేం సరిపోతావు, నాకు నీకు అసలు ఏంటి, నా స్టేటస్కి నీ స్టేటస్కి, నా స్థితికి నీ స్థితికి, నా వంశానికి నీ వంశానికి, నా కులానికి నీ కులానికి దీనత్వం లేదు ఈ దినాలలో. ప్రతిదానికి కంపారిజింగ్ చేసుకుంటాం. డోంట్ కంపేర్, నాట్ కంపేరింగ్ అదర్స్. ఇతరులను చూసి నేను హెచ్చించుకోవడం ఏంటి? గర్వం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, మీకు పెద్ద గర్వం లేకపోవచ్చు, లేకపోతే ఆయన గర్వానికి ఇంకో పదం కూడా బైబిల్ గ్రంథంలో వాడబడ్డాడు, పొగరెక్కి తిరుగుదురు దుష్టులు అన్నాడు ఆయన. పొగరెక్కడమే గర్వం అంటే.
ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందని అంటే మీరు దీనులుగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకోండి. ఇతరులను చూసి నేను ప్రతి దాంట్లో నేను ఎక్కువ ప్రతిదానికి నేను ఎక్కువ అని నువ్వు హెచ్చించుకుంటున్నావేమో. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలన్నాడు దేవుడు. 2 తిమోతిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 2వ వచనంలోను 4వ వచనంలోను ఏం రాశాడైనా, అహంకారులు అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడమ్మా? అవునండి, ధనాపేక్ష గలవారు, బెంకములాడువారు, అహంకారులు. ప్రియులారా, 4వ వచనానికి వచ్చేద్దామమ్మా. 4వ వచనంలో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే ఎంత గర్వం ఇస్తుంది ప్రభునందు ప్రియులారా. ఇలాంటి వారు అంత్య దినాల్లో వచ్చేస్తున్నారు. గర్వాంధులు అయిపోతున్నారు, ప్రతిదానికి గర్వం. అసలు గర్వం అంటే ఏంటని మీరు అడిగితే, ఒకరిని చూసి మనం హెచ్చించుకోవటమే. వాళ్ళకంటే నేను పరిశుద్ధుణ్ణి, వాళ్ళకంటే నేను గొప్పవాడిని, ఐఆమ్ గుడ్ దెన్ హెర్ లేదా దెన్ హీ. వాళ్ళకంటే నేను మంచివాడిని, వాళ్ళకంటే నేను ఏం చేసుకుంటాం అంటే నేను చాలా బెటరు, ఐఎమ్ స్మార్ట్. వాళ్ళకంటే నేను తెలివైన దాన్ని, వాళ్ళకంటే నేను గొప్పవాడిని. వీరికంటే సంఘంలో వాళ్ళని చూసి, పక్కోళ్ళని చూసి మనం ఏమంటామంటే, ఆవిడికంటే నేను పరిశుద్ధుణ్ణి, ఈవిడికంటే నేను పరిశుద్ధుని, ఆనికంటే నేను పరిశుద్ధుణ్ణి. అదేంటండి, వాళ్ళందరూ కూడా పాపులు వచ్చేస్తున్నారు సంఘంలోకి. వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, పనికిమాలని హేళన భావంతో, లేకపోతే వాళ్ళని చులకన భావంతో నువ్వు చూస్తున్నావు, తక్కువగా వాళ్ళని చూస్తున్నావు. నిన్ను నువ్వు గొప్పగా చేసేసుకుంటున్నావు. ఏం చేసుకుంటున్నావు అంటే, నీ పక్కలను చూసి ఏమంటున్నావంటే, నేను పలానా వాళ్ళ కంటే నేను పరిశుద్ధుడిని, పలానా వారి కంటే నేను గొప్పదాన్ని, నేను బాగా పాట పాడగలను, నేను బాగా వాక్యం చదవగలను, నేను బాగా ప్రసంగించగలను, నేను బాగా పరిచర్య చేయగలను. నేను లేకపోతే ఇంకా చర్చిలో ఏమీ లేదండి, నేను లేకపోతే ఈ సంఘంలో ఏమీ లేదు. దీన్ని ఏమంటారు తెలుసా? ఆత్మీయ గర్వం. ఏ గర్వం అండి ఇది? ప్రార్థన నేను చేసినట్టు ఎవరు చేయలేరు చర్చిలో. నాకు వచ్చినంత ప్రార్థన ఇంకెవరికి రాదు, నాకు వచ్చినంత గొప్పగా ఇంకెవరు అసలు నేను లేకపోతే ఏమీ లేదండి. కొంతమంది ఇతరులు ఏం చేస్తారండి, వాళ్ళు ఏదో పాపం క్రొత్తగా చర్చికి వస్తారు. వాళ్ళు ఆ పాపాత్ములుగా, లేకపోతే ఏదో దేవుని దగ్గర నేర్చుకుందామని పశ్చాత్తాపడదామని వస్తే, సాక్ష్యం జరిగే చెప్పడం రానోళ్ళు సాక్ష్యం చెప్తుంటే నీకే వచ్చినట్టుగా ఇతరులను చూసి ఏళనగా మాట్లాడడం, ఇతరులను చూసి చులకనగా మాట్లాడడం, నువ్వేదో గొప్పగా ఏం చేసుకున్నావు. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందండి? క్రిస్టియానిటీలో ఉన్నటువంటి గర్వం ఏంటని మీరు అడగొచ్చు. దానికి నేను చెప్పడానికి ముందుకు వస్తున్నాను. ఆత్మ విషయంలో దీనత్వం లేకపోవడం అంటే ఏమిటని మీరు అడిగితే, లూకాసు వార్త 18వ అధ్యాయము 11వ వచనం తెరిచి చూడండి. పరిసయ్యుడు ఒకడు మందిరానికి వచ్చాడట, సుంకరి కూడా మందిరానికి వచ్చాడట. పరిసయ్యుడు ఎదర నిలబడ్డాడు. పరిసయ్యుడు చర్చిలో ఫ్రంట్ రోలో నిలబడి, దేవా, నేను చోరుల్ని, అన్యాయస్తులు, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత. ఇతర మనుషులతో కంపేరింగ్ చేసుకున్నాడు. ప్రభువా, నేను పరిశుద్ధుడిని, వీళ్ళకంటే నేను చోరులాగా లేను, అన్యాయస్తుడినైనా కాదు నేను. ఇంకెలాంటి వాడంటే ఈయన, ఇతర మనుషుల వలె నేనేమి ఈ సుంకరలాగా, సుంకర పాపం పాపి అప్పుడే వచ్చాడు చర్చ్కి, దేవుని దగ్గర ఏదో పొందుకుందామని వచ్చాడు, దేవుని దగ్గర ఏదో ఆరాధిద్దామని వస్తే అతని దగ్గర ఏమంటున్నాడంటే, ఈ సుంకరిలాగలేను, చులకనగా మాట్లాడుతున్నాడు, అతను తగ్గించి మాట్లాడుతున్నాడు. ఆత్మలో ప్రౌడ్నెస్ అనమాట. చాలామంది క్రిస్టియన్స్లు ఇదే ఉంది. నేను చాలా గొప్పదాన్ని, నేను వీళ్ళకిలాగా కాదు, నేను వాళ్ళకిలాగా కాదు. ఏమిటి నీ కంపారిజన్? నువ్వు పరిపూర్ణురాలివా? నువ్వు పరిపూర్ణుడివా? ఇతరుల కంటే నువ్వు హెచ్చించుకుంటున్నావు, ఇతరుల కంటే నువ్వు. ప్రభునందు ప్రియులారా, చాలామంది చేసే పని ఇదే. ఆత్మీయ గర్వాన్ని కలిగి ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఆత్మలో దీనులుగా ఉండమని దేవుడు చెప్తుంటే, ఆత్మీయ గర్వం, నేను సుంకరిక అంటే, లేకపోతే ఆ చోరులా కాదు, అన్యాయస్తులా కాదు, నేను పరిశుద్ధుణ్ణి అయితే ఉండొచ్చుగాక. నిన్ను పొగుడుకుంటావా? గర్వం అంటే ఏంటి? నీకు నువ్వు పొగుడుకోవటమే. గర్వం అంటే ఏంటి? నిన్ను నువ్వు హెచ్చించేసుకోవటమే, ఇతరులు మెచ్చడం కాదు. నేను కొంతమంది ఏళ్ళకేళ్ళే నా మట్టుకైతే నేను చాలా మంచిదాన్నండి, నేను చాలా మంచివాడినండి, అసలు నేను ఎంతగా ప్రార్థన చేస్తాను అనుకుంటారు.
నేనెంత గొప్పదాన్ని అనుకుంటారు మీకు మీరే. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. కొంతమంది తమను తామే మెచ్చేసుకుంటారు. ఇతరులు మెచ్చాలి మనల్ని. నీ గొప్పతనాన్ని ఇతరులు చెప్పాలండి, నీ మంచితనాన్ని ఇతరులు పొగడాలి. నువ్వు ప్రభువు మెచ్చాలి, ఇతరులు కూడా కాదు. సంఘంలో ఎవరో మెచ్చుతారని, పక్కోళ్ళు ఎవరో చూస్తారని నువ్వు ప్రార్థన చేయడం కాదు, వేషధారణ చేయడం కాదు. ప్రభువు మెచ్చువాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. ఆఫ్కోర్స్ నువ్వు చేస్తే చేయొచ్చు కాక, నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ నువ్వు ఎక్కడ దెబ్బతింటున్నావంటే, క్రిస్టియానిటీ ఎక్కడ పడిపోతుందంటే, నిన్ను నువ్వు మెచ్చేసుకుని, నిన్ను నువ్వు పొగిడేసుకుని. ప్రభువు మెచ్చాలి మనల్ని. పరలోకంలో మెప్పు అయినను ఘనత అయినను పైనుండే కలగాలి కానీ భూలోకంలో నుంచి మనకు మెప్పు రాకూడదు ప్రభునందు ప్రియులారా. అయితే అనండి, ఈ పాస్టర్ గారు ఇలాగ బోధిస్తాడని నన్ను అంత అన్నం ఉండి పర్లేదు. ప్రభువు నన్ను మెచ్చుతాడనేటువంటి భక్తి చేయండి, ప్రభువు మెచ్చే భక్తి చేయండి. మనుషుల మెప్పు కోసం మీరు చేయొద్దు, మనుషుల ఆలోచన కొరకు మీరు చేయొద్దు. ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభువు మెచ్చువాడే గొప్పవాడు కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదన్నాడు. ఈ పరిచయం ఏమంటున్నాడు? ఇతరుల వలె కాక ఇంకేమంటున్నాడు? నేను 10వ భాగంలోను వారానికి 2 మార్లు ఉపవాసం, నేను మంగళవారం ఉపవాసం, శుక్రవారం ఉపవాసం, శనివారం ఉపవాసం, అబ్బాబ్బా 7 వారాల ఉపవాసం, 40 రోజులు. అమ్మ నేను 40 రోజులు ఎలాగ ఉంటాను అనుకుంటున్నారండి? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాం, అది గొప్పగా చెప్పుకోవటం. ఆత్మీయ గర్వం కాదా నీకు? ఎవరుండరండి, నేను చర్చిలో నేను ఒక్కదానే, నేను ఒక్కడనే 40 రోజులు అంటే ఇలా చెప్పలేరా? వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ఆత్మలో తనలో తాను హెచ్చించేసుకుంటున్నాడు, తనలో తాను దేవుని దగ్గర మొరపెట్టేస్తున్నాడు. నేనే 10వ భాగాలు ఇస్తానండి మా చర్చిలో, అసలు నేను 10వ భాగం ఇవ్వకపోతే పాస్టర్ గారు బతకగలడు అనుకుంటున్నారని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏదైనా పండగ వచ్చిందంటే కానుక మాదే, నా పేరు మోగిపోవాలా, నేనే అన్నిట్లో ముందుకుంటాను, నా పేరు నీకు గర్వం. నేను అదే చెప్తున్నాను, ఆత్మ విషయంలో దీనత్వం అనేది మనం తగ్గిపోతుంది ప్రభునందు ప్రియులారా. ప్రభువు మెచ్చుకునే పరిచయం చేయండి. 10వ భాగాలు ఇస్తే వచ్చు, ఆఫ్ కోర్స్ దేవునికి ఇస్తున్నాను. ఎవరి కోసం ఇస్తున్నావు? నువ్వు బాగుపడతాను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను సంఘ పరిచర్లు నువ్వు ఇస్తే ఉండొచ్చు, కానీ దేవుడు నీ నుండి ఆశించేది ఏంటో తెలుసా? దీనత్వం. ఈ చేతికి ఇచ్చింది అమ్మా, కుడి చేతికి ఇచ్చింది, కుడి చేతితో ఇచ్చింది, ఇది ప్రాక్టికల్లో జరుగుతుంది అంటారా? కుడి చేయికి ఇచ్చింది ఎడం చేయికి తెలియకూడదంటే మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారు నా పేరు చదవలేదు ఏమంటారండి? ఇక ఆ పేరు చదవలేకపోతే, ఆ కానుక పేరు చెప్పకపోతే దీనత్వం లేదు ఈవేళ ప్రభునందు ప్రియులారా. బియాటిట్యూడ్స్లో ధన్యతలో మొదటి ధన్యత ఏంటంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. నీ పేరు చెప్పకపోయినా పర్లేదు, ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. నీ గురించి ఎలాంటి స్థితిలో ఉన్నావో ప్రభు దీనత్వం అనేటువంటి మనస్సు ధరించుకోవాలి. పాస్టర్ గారు దీనత్వం అంటే బైబిల్ ఏం చెప్తుందో ఒక 7గురిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో, అందుకు అబ్రహాము ఇదిగో ధూళిని బూడిదయునైనా నేను ప్రభుతో అబ్రహాము 13వ అధ్యాయంలో చూస్తే ఆయనకున్న వెండి బంగారాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవని రాశాడు. అంత ధనవంతుడు. 318 మంది పనులు అబ్రహాం ఇంట్లో పనిచేస్తున్నారు. 318 మంది, అంతమంది భోజనం చేస్తున్నారు రోజున, ఆయన పరివారం అంతమంది. కానీ అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను దుమ్మిని, నేను ధూళిని, నేను బూడిదను. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. ఆత్మలో దీనత్వాన్ని కలిగి దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అయ్యా నేను దుమ్మినయ్యా, నేను ధూళినయ్యా. ఉందా నీకు తగ్గింపు? అబ్రహాము ధనవంతుడే, అబ్రహాముకి ఐశ్వర్యం ఉంది, అబ్రహాముకి అన్నీ ఉన్నాయి. ఫాదర్ ఆఫ్ ద నేషన్స్ అతను, మరి అనేక జనములకు తండ్రి అని పేరుంది, విశ్వాసులకు తండ్రే కావచ్చు. కానీ అతని ఆత్మలో అతను ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏమిటి అని అంటే ఆత్మలో దీనత్వం కలిగి ఉన్నాడట.
దుమ్మిని ధూళిని ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. మన దుమ్మి ధూళి అంటావా? స్టేజ్ మారితే చాలు, ఉద్యోగం వస్తే చాలు, బిల్డింగ్ కట్టుకుంటే చాలు, ఏదన్నా చేస్తే చాలు, మనం ఎంతగా తగ్గించుకోవడానికి ఇష్టపడం ప్రభునందు ప్రియులారా. అబ్రహాం అంటున్నాడు నేను దుమ్మిని ధూళిని అంటున్నాడు. ఇంకొక ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములను బట్టి సమస్త సత్యమునకు నేను అపాత్రుడును, నేను పాత్రుని కాదయ్యా నేను. ఈయనెవరమ్మా? యాకోబు గారి మీద ఇశ్రాయేలు అతనికి 12 మంది కుమారులు, ఆయనకి చక్కని గొర్రెలు గాడిదలు అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను అపాత్రున్నయ్యా, ఇంతగా నాకు యోగ్యత లేదు ఈ స్థితిలో నన్ను ఉంచడానికి కానీ ఇక్కడ నేను కూర్చోటానికి కానీ. అంతంత ధనికులైండి కూడా, అంతంత ఆశీర్వాదం పొంది కూడా వాళ్ళ దేవుని ఎదుట ఆత్మలో వాళ్ళు ఏమన్నారు? మేము అపాత్రులమని తగ్గించుకున్నారు. ఆత్మలో దేనత్వం ఉందా మీకు? దేవుని సన్నిధిలో వారు దీనులుగా మారిపోయారు ప్రభునందు ప్రియులారా. మరొక ఆయన అంటున్నాడు, ఆయన సంగతి చూస్తే యోబు గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనములో, మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు మనుషులుండెను, అతడు నీతిమంతుడు యథార్థవంతుడు, ఆ దేశంలోనే గ్రేట్ మ్యాన్, గొప్పవాడు. ఆయనకట ఆయన ఆస్తి చూడండి, అక్కడ వివరాలు రాస్తాడు. ఆయనకి 10 మంది సంతానం అన్నాడు. ఆ తర్వాత ఆయన ఆస్తి రాశాడు ఏమని? 7,000 గొర్రెలట, 3,000 ఒంటెలట. 7,000 గొర్రెలు, 7,000 చూడండి, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు, బహుమంది. ఇంకా ఈ ముఖేష్ అంబానీ వీళ్ళు ఎవరు సరిపోరు. 7,000 గొర్రెలట. ఆ కాలంలో 7,000 గొర్రెలు అంటే ఎంతమంది పని వాళ్ళు ఉండాలి? 3,000 ఒంటెలు. ఒంటి ఉన్నదంటే ఒక అంబాసిడర్ కారుతో సమానం అంట ఆ రోజుల్లో. ఒక ఆయన చెప్పాడు, BMW కారుతో సమానం ఒక ఒంటి ఉంటే అలాంటిది 3,000 ఒంట్లు. 3,000 ఒంట్లు పనిచేయడానికి 3,000 మంది పనోళ్ళు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు. ఇంత ఆస్తి గలవాడు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, నేను నీచుడను, ఒక చోట అంటాడు నేను పురుగుని, నేను బూడిదను, నేను ధూళినై ఉన్నానని చెప్పేసి మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులైన వారు ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఆత్మలో వాళ్ళు తగ్గించుకున్నారు. ఏమాత్రము కూడా వారు గర్వాన్ని చూపించలేదు. ఏమాత్రము కూడా తన ఆస్తిని బట్టి కానీ ధనాన్ని బట్టి కానీ, కొంతమందికి ధనం ఉంటే గర్వం, కొంతమందికి అందం ఉన్నదని గర్వం, కొంతమందికి డిగ్రీలు ఉన్నాయని గర్వం, కొంతమందికి నా జడంత పొడుగు. అమ్మమ్మ, ఏ గర్వం అండి. నువ్వు ఎంత గనుడు అయినా దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ప్రియులారా, యోబు గారు బహుధనవంతుడే కానీ ఆ జమీందారు దేశానికి కానీ ఆయన అంటున్నాడు నీచుడను. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనంలో కనబడతాడు. అక్కడ కనబడైన ఎవరంటే దావీదు మహారాజు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను మిన్నల్లు అంటూ వాడిని. అమ్మ ఏ నల్లు అంట? పశువుల దగ్గర కనబడుతుంది మిన్నల్లు. మిన్నల్లు అంటూ వాడిని, కుక్క వంటి వాడిని అంటాడు మరో చోట. ఆయన మహారాజే, కానీ ఆత్మలో ఆయన తగ్గించుకున్నాడు. మరొక చోట అంటాడు, ఎంతటి వాడిని ప్రభువా, నన్ను ఎంతగా నీవు నన్ను కొంచెమైన నేను యోగ్యుడను కాను. దావీదు మహారాజే కావచ్చు, కానీ వాళ్ళ ఆత్మలో ఎంత దీనత్వాన్ని చూపించుకున్నారు. వాళ్ళు దీనత్వాన్ని చూపించిన వాళ్ళుగా ఉన్నారు. ప్రియ జనాంగమా, దేవుని సంఘమా, ఆత్మ విషయంలో దీనత్వం ఉందా? దావీదు మహారాజే. ఎంతోమంది దావీదు చుట్టూ ఆయనకి కప్పం కట్టేవారంటే పన్ను చెల్లించేవారు మిగిలిన దేశస్తులు. కానీ ఆయన అంటున్నాడు, నేను నీ దృష్టికి మిన్నల్లు అంటువాడు. నేను దేవుని సన్నిధికి నేను ఏమాత్రం యోగ్యుడిని కాదు, ఇంతగా నేను హెచ్చించడానికి నేను ఏపాటి వాడిని. ఉందా నీకు ఆ తగ్గింపు జీవితం? ఉందా నీకు ఆ దీనత్వము? 5వ వ్యక్తి గురించి కూడా మీతో చెప్పాలి. ఆయన అంటున్నాడు, ఆయన అడుగుతున్నాడు, నువ్వెవరు అయ్యా? అనేకులు కానీ బాప్తిస్మ ఇచ్చేస్తున్నాడు, అనేకులు మారు మనసు పొందమని చెప్తున్నాడు ఆయన. అలాంటి సమయంలో ఆయన అడుగుతున్నాడు, నువ్వెవరు అసలు? యోహాను సువార్త 1వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూస్తే ఆయన అడుగుతున్నాడు, నువ్వెవరు అని అంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తుని కాదు నువ్వెవరవయ్యా అసలు అని అడుగుతున్నారు అక్కడ. నేను క్రీస్తుని కాదు, ఏలియావా పని? నువ్వెవరు అని అడుగుతుంటే ఆయన 27వ వచనంలో చెప్తున్నాడు, నేను ఎవరిని. ఏదో మనల్ని ఎవరన్నాడు అనుకోండి, నేను దేవుణ్ణి అని చెప్పేస్తారు కొంతమంది.
కొన్ని మహిమలు చేస్తే కాదు, దేవుడి చేత పంపబడిన వ్యక్తిని, ప్రవక్తని, లేకపోతే నేనేదో బిషప్ని, లేకపోతే నేనేదో ఇంకో గొప్పలు మేము చెప్పుకుంటామేమో. కానీ యోహాను గారు ఏమన్నాడు 27వ వచనంలో? యోహాను కానీ నా వెనక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పుల వారనైనను విప్పుటకు నేను యోగ్యుడిని కాను. చెప్పుల వారనంటే చూసుకుంటే చూడండి తాళ్ళు, ఆ చెప్పులు వారనైనా షూస్ వారైనను విప్పడానికి నేను యోగ్యుని కాదు. యూదులకి మోకాళ్ళ వరకు ఉంటాయి ఆ లేసు, అది విప్పాలంటే 10 నిమిషాలు పడదట. ఆ లేసు గురించి ఒక ఆయన రాశాడు, ఆయన చెప్పులు వారనైన విప్పడానికి యోగ్యుని కాదు. ఇదే నన్ను చాలామంది కొంచెం ఏదైనా ఎవరు ఆయన ప్రార్థన చేసే స్వస్థత జరిగితే చాలు, లేకపోతే కొంచెం ఏదైనా అద్భుతాలు జరిగితే చాలు, సంఘం పెరిగితే చాలు, నువ్వెవరు అని అంటే నేను దేవుని చేత పంపబడిన ప్రవక్తనే అని చెప్తావేమో, లేకపోతే ఇంకోటి అని చెప్పుకుంటున్నావేమో, నువ్వు ఆధిక్యతలు చూపించుకుంటున్నావేమో. ప్రియ సంఘమా, సహోదరి సహోదరుడా, చెప్పులు వారనే నువ్వు విప్పడానికి యోగ్యుని కాదని ఎంతగా తగ్గించుకున్నాడండి ఆయన. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. ప్రియులారా, ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన 6వ ఆయన ఎవరంటే లోకాసు వార్త 7వ అధ్యాయము 6వ వచనంలో కనబడతాడు. ఆయన సెంచూరియన్ అంటే శతాధిపతి. ఆయన దాసుడు బలహీనపడ్డాడట, అనారోగ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి మనుషులు పంపించారు, అయ్యా ఆయన మందిరం కట్టించినాడు ఆయన, మనం ఆ దాసుని స్వస్థపరచాలని అక్కడ చెప్పారు. అయితే ఆయన అంటున్నాడు, యేసు ప్రభు వస్తుంటే ఈయన ఎదురెళ్ళిపోయి 7వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాదు. తర్వాత వచనం, అందుచేత నీ దగ్గరికి రావడానికి కూడా నేను పాత్రుని కాదు, నువ్వు నా ఇంటికి రావడానికి కూడా పాత్రుని కాదు. అయితే మాట మాత్రం సెలవియ్యి, అప్పుడు నా దాసుడు స్వస్థపడునని చెప్పి. ఇదిగో ఇంకా ఉంది, చదువమ్మా. అయ్యా నేను నీ అధికారానికి లోపడతా, నా చేతి కింద చాలామంది సైనికులు ఉన్నారు నా దగ్గర. ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడిని రమ్మంటే వస్తాడు. ఎవడేం చేయమంటే చేస్తాడు, కానీ నేను మాత్రం యోగ్యుడికి. నాకు అధికారం ఉంది, లోక సంబంధంగా అధికారం ఉంది, నాకు ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, కానీ నేను నీ వద్దకు రావడానికి యోగ్యుడిని ఎంచుకోవట్లేదు, అందుకే రావట్లేదు. నీవు నా దగ్గరికి రావడానికి కూడా నాకు బిల్డింగ్లు ఉన్నాయి, కానీ బిల్డింగ్ సరిపోదానికి బిల్డింగ్లు ఉన్నాయి. ఆతిథ్యం చేయగలడా కానీ ప్రభువా నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యత లేని వాడిని ప్రభువా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆఫీసరు, ఒక మిలిటరీ ఆఫీసరు, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసరు ఇంతగా తగ్గించుకుని ఉంటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేల్లో ఎవరికి నేను ఇంత గొప్ప విశ్వాసం ఉండడం చూడలేదని 8వ వచనంలో అంటూ ఆయన అంటాడు, అయ్యా నీ దాసుడు స్వస్థపరచబడతాడని దేవుడు బాగు చేశాడు. అధికారులైన వారు తగ్గించుకున్నారు దేవుని దగ్గర. ఆత్మ విషయంలో దేనత్వం కాస్తంత కొంచెం కూడా లేదు నీకు. నీలో గర్వాన్ని చూపించుకుంటున్నావేమో. యేసు ప్రభుకున్నటువంటి దేనత్వం నీకున్నదా? ఆయన నోరు తెరవలేదు, ఆయన మౌని అయిపోయి వదకు తేబడిన గుర్రె పిల్లవలే ఆయన మౌని అయిపోయాడు ప్రభునందు. ప్రియారా, దీనత్వం అనేది ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఎవరిది పరలోక రాజ్యం? పరలోక రాజ్యం చేరడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏం కావాలి? యేసు ప్రభుకున్నటువంటి ఆ దీనత్వాన్ని తెచ్చుకోవాలి. ఆత్మ విషయంలో దీనత్వం. 7 గురించి చెప్తాను నన్ను. చివరిగా 7వ ఆయన ఎవరు అని అంటే లోకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం. ఆయన గురించి మీకు తెలుసు కదండి. లోకాసు వార్త 15:19 కనపడుతుంది. ఆయన ఎవరంటే ఒక జమీందారి కుమారుడు. ఆయనకి 2 కుమారులు. ఈ కుమారుడు గతంలో చాలా రెబల్గా ఉండేవాడు. తండ్రికి రెబల్ అంటే తండ్రి మీద తిరగబడ్డాడు. ఆస్తి పంచమని అడిగాడు. కోటేశ్వరుడు కుమారుడు. కొన్ని కోట్లు పట్టుకెళ్ళిపోయాడు. అల్లరి చిల్లరగా తిరిగేవాడు. త్రాగుబోతు అయిపోయి ఉండొచ్చు, లేక దుర్వ్యాపారం చేసి ఉండొచ్చు, లేకపోతే వేసుల వల్ల కూడా పాడైపోయాడని రాయబడి ఉంది. ఏమాత్రం తల్లిదండ్రులు మాటినేవాడు కాదు. ఏమాత్రం డబ్బు విషయం లెక్కలేని వాడుగా ఉండేవాడు. చాలా గర్విష్టి.
ఆత్మలో ఏమాత్రం అతనికి తగ్గింపు లేదు. ఓ డబ్బు గర్వము, అందగర్వము అన్నీ ఉన్నాయి. అన్నిటిని పట్టుకుని వెళ్ళిపోయి దూరదేశంలోకి వెళ్ళిపోయి బాగుపడదామనుకుని ఆస్తంతా కూడా నాశనం చేసేసుకున్నాడు. ఇప్పుడు ఆస్తంతా అయిపోయింది, తండ్రికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆకలేస్తుంది, పందులు పొట్టు తింటే బాగుండేమన్నంత ఆకలి అతనికి పట్టుకుంది. ఇప్పుడేమన్నాడు తెలుసా? ఇక మీదట నేను నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుని కాదు. స్పిరిట్, పూర్ ఇన్ స్పిరిట్. అతని ఆత్మలో దీనత్వం వచ్చేసింది. నాన్నగారు నేను చేసింది తప్పని నాకు అర్థమైంది. 18వ వచనంలో ఏమంటాడు ఆయన? అయ్యా నేను పరలోకమునకును నా తండ్రికి విరోధముగా నేను పాపము చేసి తిని, తండ్రికి విరోధంగాను పరలోక దేవునికి విరోధంగా నేను పాపము చేసేదనని అతడు మనసులో పశ్చాత్తాపడుతూ దీన మనస్సుతో ఏమన్నాడంటే, ఇక నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, కానీ ఒక కూలివానివాడుగా నేను పనిచేస్తాను, ఒక కూలోడుగా పనిచేస్తాను. నాన్నగారు నేను క్షమించండి, మీకు అన్యాయం చేశాను, మీకు వ్యతిరేకంగా తిరిగాను, పాపములో పడిపోయాను, దేవునికి దూరం అయిపోయాను, సంఘానికి దూరం అయిపోయాను, ఇంటికి దూరం అయిపోయాను. పశ్చాత్తాపంతో వచ్చేసాడు, దీన మనసుతో వచ్చాడు, తగ్గించుకున్నాడు. గడ్డం పెరిగిపోయింది, బట్టలు చిరిగిపోయినాయి, జోళ్ళు సరిగ్గా లేవు. 10 వేళ్ళకి 10 ఉంగరాలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఈ మధ్యలో కొంతమంది ఈ చేతికి 4-5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, మెడలో ఎంతలా ఉండే కొడుకు ఇప్పుడు ఎలాగొచ్చాడు? నాయనా ఉంగరం ఎదురా, జోళ్ళైనా ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు జమీందారు కొడుకువే, నువ్వు దీనత్వంతో వచ్చావు కనుక, పశ్చాత్తాపంతో తిరిగి వచ్చావు కనుక, తగ్గించుకుంటున్నావు కనుక, నాయనా నువ్వు ఎప్పుడు జమీందారు కొడుకు అని చెప్పి పనుల్ని పిలిచాడు. రండి నా కుమారుడికి మొదట స్నానం చేయించండి, అతనికి క్షౌరం చేయించి పాదరక్షకులు తొడిగించి అతనికి ప్రశస్తమైన వస్త్రాలు వేసి ఆయన చేతికి ఉంగరం పెట్టి ఊళ్ళో వాళ్ళందరినీ, దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి గొర్రె పిల్లల్ని వేట మాంసం వధించి విందు చేయించండి అన్నాడు. ఒకవేళ తప్పిపోయేవేమో, గర్విష్టాలు అయిపోయి దేవునికి దూరం అయిపోయేవేమో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దీన మనస్సుని ధరించుకుంటారా? అప్పుడే మీరు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. నిరాడంబర జీవితం, ఆత్మలో దీనత్వాన్ని ధరించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు. నాయనా ఈ రాత్రి సమయంలో అద్భుతమైనటువంటి వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నావు. ఆ చూపించబడిన 7 దైవజనుల వలె, ఆ 7 సహోదరుల వలె మేము తగ్గించుకుని ఆ దీనత్వం అనేటువంటి మనస్సుతో మేము ముందుకు సాగడానికి సహాయం చేయి. మాకు మాదిరి నువ్వే దీనుడిగా మారిపోయావు, నోరు తెరవలేదు, నిరాడంబర జీవితాన్ని కలిగి ఉన్నావు ప్రభువా. అట్టి దీన మనస్సు నాకును వాక్యం విన్న వారందరికీ దాయిచేయమని, పరలోక రాజ్యమునకు పాత్రులుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.